లక్షల మన ఓటింగ్ ఎంత అండి తెలంగాణ ఓవరాల్ 3.3. 3.3లో ఇప్పుడు మనకి ఈ జల్లెడ పట్టక మిగిలింది 2.6 crores. 2.6 ఈ 2.6లో కూడా 0.6 అంటే 61 లక్షల మంది అనామలీ ఉంది. ఈ చెప్పిన ఇప్పుడు చెప్పిన అన్ని అదొకటి. రెండోది ఏంటి, నాన్నగారు కొడుకు నడిమిట్ల 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. 10 ఏళ్ళకే పిల్లాడు పుట్టేసాడంట. బహుశా అది తప్పు ఉండొచ్చు ఫిలప్ చేసినప్పుడు, కానీ అంత పెద్ద తప్పు జరగవచ్చు. రెండవది, ఒక అబ్బాయి ఇంకా వాళ్ళ నెక్స్ట్ అమ్మాయి పుట్టాడు అనుకోండి, వీళ్ళ నడిమిట్లో 3 నెలల గ్యాప్ ఉంది, విచ్ ఇస్ బయాలజికలీ నాట్ పాసిబుల్. అదొకటి. ఇది వెస్ట్ బెంగాల్ చాలా కనిపించింది. వెస్ట్ బెంగాల్ ఇంకోటి ఏం కనిపించింది అంటే 56-60 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఓటేస్తున్నామంట. అప్పుడు ఇమ్మీడియట్గా రెడ్ ఫ్లాగ్ రైజ్ అవుతుంది మనకి. అదేంటి 60 సంవత్సరాల దాకా మీరు ఓట్ వేయలేదా? కొన్ని జెన్యున్గా ఉండొచ్చు. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో పనిచేశారు, యూపీలో పనిచేసి గవర్నమెంట్ సెక్టర్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు ఎక్కడ ఓట్ వేశారండి లాస్ట్. సో దట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ ఓట్ చేశారు, కానీ వాళ్ళకి గుర్తులేదు. మా ఫ్రెండ్ నాన్నగారు ఒకరు ఉన్నారు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, ఎక్కడో చోట వేసి ఉండొచ్చు కదా. మన ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కేసు వచ్చింది, నాకు ఆయన డీటెయిల్స్ పంపించి ఎక్కడ చూడండి ఒకసారి, ఆయన బీహార్లో ఉన్నాడు అప్పుడు 2002లో. అంటే నేను బీహార్లో డిస్ట్రిక్ట్ పేరు అడిగాను, డిస్ట్రిక్ట్ తర్వాత అసెంబ్లీ పేరు అడిగాను, ఇదన్నీ గుర్తుంది. గుర్తు ఉండవు కూడా, 20 సంవత్సరాలు ఏముంటాయి. సర్చ్ చేస్తే దొరికింది, ఈసీఐ యాప్లో ఉంది. అది తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇమీడియట్ 2002తో లింక్ అయిపోయింది, వాళ్ళు మ్యాప్ అయిపోయింది. ఇప్పుడున్న ఓటర్ ఐడి అప్పుడున్న ఓటర్ ఐడితో మ్యాప్ అయిపోయింది అన్నమాట. సెకండ్ అనామలీ ఏంటంటే, ఇది చెప్పాను చూడండి, ఏజ్ డిఫరెన్స్. మూడవది, మీ నాన్నగారి పేరు మీరు ఇచ్చిన ఆధార్ కార్డులు ఇచ్చిన పేరుతో మ్యాచ్ కావట్లేదు. ఆధార్ ఈజ్ ఓన్లీ అ రెఫరెన్స్, ఆధార్ ఈజ్ నాట్ సిటిజన్షిప్. మనం క్లారిఫై చేయాలి చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్లో చెప్పారు, ఆధార్ తీసుకోవచ్చు. ఆధార్లో ఏం చెప్తారు, సురేష్ కోచాట లేదు, సురేష్ కోచాట. పాస్పోర్ట్ అయితే ఓకే కదా. పాస్పోర్ట్ కూడా పాస్పోర్ట్ ఇస్ అ ట్రావెల్ డాక్యుమెంట్, కానీ అది తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో 12 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ అది కూడా. ఓకే, రేషన్ కార్డ్ అంటారు. రేషన్ కార్డ్ ఇస్ నాట్ అగైన్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్ అంటానికి ఏంటి ఇంకా ఏం లేదు మన దగ్గర, అదే ప్రాబ్లం. అస్సాంలో ఒకటే ఉంది, అది నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటారు, ఎన్ఆర్సి. అది పెడితే అందరికి అది పెడితే ఓవేసి ఏడుస్తారు పొద్దున్న లేసి. ఆల్రెడీ ఎప్పుడో ఏడవడం మొదలు పెట్టారు. ఎన్ఆర్సీ వస్తే ఉన్న ఫేక్ వాళ్ళు అందరూ ఒకటే కార్డు ఉండాలి సార్. ఇప్పుడు మన ఐడెంటిటీ, ఆధార్ వచ్చేదాకా అది కూడా లేకుండే. ఆధార్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ సమ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ మీరు ఎయిర్పోర్ట్లో చూపిస్తారు, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్లో చూపిస్తారు, కానీ డజంట్ ప్రూవ్ దట్ యువర్ ఇండియన్ సిటిజన్. కొంతమంది నాన్ రెసిడెంట్ ఇండియన్ ఓసీఐ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ తీసుకుంటారు. దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఆధార్, దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. సో అదొకటి. దానికి ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది హైదరాబాద్లో. మన నేషనల్ ఫ్యామిలీ రిజిస్టర్, ఫ్యామిలీ ఎఫ్ఆర్సి అనుకుంటాను, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఇది ముందు ఎట్లా అంటే, దీని ప్రాసెస్ మీరు అప్లై చేస్తే తహసీల్దార్ వచ్చి మీ ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తారు, మీరు ఉన్నారా, మీరు ఇంతమంది ఉన్నారా ఇంట్లో, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అది కూడా తీసుకొని తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈసారి ఏం జరిగిందంటే, ఓవైసీ గారు వెళ్ళి ప్రెజర్ పెట్టారు. చీఫ్ సెక్రటరీని వెళ్ళి కలిసారు, సంజయ్ జాజు గారిని కలిసారు, ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా తోడు తీసుకెళ్లారు, ఒక ముస్లిం ఎమ్మెల్యే. నేను ఒక్కటి రావట్లేదు, నేను ఎంఐఎం కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు అని. మీ ఇట్లా ఎఫ్ఆర్సి ఇష్యూ చేయండి. ఏం చేయాలి, మీరు డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, రేషన్ కార్డు డేటా నుంచి గుంజుకుంటారు. చాలా ఈజీ కదా. రేషన్ కార్డే ఫేక్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందికి రేషన్ కార్డు ఇష్యూ చేయబోతున్నారంట, కొత్త రేషన్ కార్డు. బీపీఎల్ అండ్ వైట్ రేషన్ కార్డ్ అన్ని. ఐ థింక్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, నథింగ్ ఇస్ స్పెసిఫైడ్. అజ్యూమ్ దట్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఒక యావరేజ్ ఫ్యామిలీ సైజ్ 4 crores, 4 నలుగురు అనుకోండి, 4 కోట్ల మందికి రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. కొన్ని కేట్లు అయితే 5 ఉంటుంది, ఓల్డ్ సిటీలో అక్కడిక్కడ 5 మంది ఉంటారు. జనాభా ఎంత సార్? టెక్నికలీ 5 కోట్లు అయిపోయింది. దాని తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. ఉండే ఇప్పుడు ఐ నెవర్ బాదర్డ్, ఎందుకంటే మనం ఏం తీసుకోం రేషన్ నుంచి. ఓకే, రేషన్ షుడ్ బి ఓన్లీ గివెన్ టు ద పూరెస్ట్ టు ద పూర్, నా కాన్సెప్ట్ అది. ఓకే, రేషన్ కార్డు ఎందుకు పెట్టుకుంటారు, దాంట్లో వైట్ రేషన్ కార్డు పెద్ద ఫ్రాడ్, సో హ్యూజ్ ఫ్రాడ్. మీరు 2 వీలర్ డేటా 4 వీలర్ డేటా తీసుకొని మ్యాప్ చేస్తే వైట్ రేషన్ కార్డు మీకు 50% తగ్గిపోతుంది, కానీ చేయరు, ఎందుకంటే ఓట్లు సార్ 80% కూడా పోవచ్చు. అది చేయరు, ఎందుకంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి చేసేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది, ఈ ఫ్రాడ్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, ఎనీవే అది పక్కన పెడతాం. ఇప్పుడు మనం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో మీరు 60 లక్షల మందిని తీసేస్తే ఉన్నది 2 కోట్లు, 2 crores. సరే, ఈ 64 కోట్లు అందరిని రిజెక్ట్ కాదు, ఆల్మోస్ట్ 50 to 60% అప్రూవ్ అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర అడిషనల్ డాక్యుమెంట్, ఇప్పుడు మీకు నోటీస్ వస్తుంది 17వ తారీఖు ఈ లిస్ట్ వచ్చిన పార్టీకే మీకు చాలామంది ఓటర్స్కి 64 లక్షల మంది ఉన్న 61 లక్షల మందికి వాళ్ళకి ఓటింగ్ ఇదో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వస్తుంది మీ SMS మీద, మీ ఫోన్ మీద. మీ దగ్గర మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం.
మీకు ఫిజికల్గా నోటీస్ మీ ఇంటికి రావాలి, అది డౌట్ఫుల్. అప్పుడు మీరు వెళ్ళి లిస్ట్లో మీ పేరు కనిపించకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే వాసుదేవన్ గారు, ఈ లిస్ట్ పబ్లిష్ చేస్తారు చూడండి, అది ఆన్లైన్ పెట్టేస్తారు ఒకటి. మీరు ఆన్లైన్లో వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అల్వాల్లో ఉన్న అల్వాల్లో గౌతమ్ మోడల్ స్కూల్లో ఏ నెంబర్ కింద వస్తుందని చూసుకుంటాం మనం వెళ్ళి. అట్లా మనం చూసుకొని అక్కడ ఉన్న 5 బూత్లు ఏదో ఒక బూత్లో పేరు కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తుంది, దట్స్ ఓకే. త్రూ కనిపించకపోతే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే ఏదోది రిజెక్ట్ అయిపోయింది, అనామలీ వచ్చింది. అనామలీ ఏం చేయాలి? మీరు ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తారు, మిమ్మల్ని నోటీస్ ఇష్యూ చేస్తారు. ఒకటి మీ ఫోన్లో వస్తుంది, ఫోన్ లేకుంటే మీకు ఫిజికలీ మీకు నోటీస్ రావాలి ఇంటికి. అది చాలా డౌట్ఫుల్ అది. ఓకే, మన సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. సో మీ ఇంట్రెస్ట్లో ఏం చేయాలంటే మీరు లిస్టు రాగానే ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఇంకోటి, ఈ బూత్లో కూడా వాళ్ళు పేస్ట్ చేస్తారు గోడ మీద, చేయాలని రూల్ ఉంది. అక్కడ ఉన్న స్కూల్లో బోర్డులోనో పక్కన గోడ మీద అంటించాలి పేర్లన్నీ. ఓకే, ఎందుకంటే 1000 మంది ఉంటారు, 1000 మంది ఇంటూ మల్టిప్లైడ్ బై 4 బూత్లు అంటే 4000 మంది పేర్లు ఉండాలి అక్కడ. మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సింది, లేకుంటే మీరు ఆన్లైన్ చేసుకోండి బెస్ట్. అది ఈసీఐ యాప్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా అయిన తర్వాత అనామలీ చెప్తారు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచ్ కావట్లేదు. అప్పుడు మీరు ప్రూవ్ చేయాలి, సార్ అది తప్పు, మా నాన్నగారి ఇనీషియల్ తప్పు ఉండే, ఈసారి ఇనీషియల్ నాది యాక్చువల్ ఇనీషియల్ ఇది చూడండి, నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది, నా ఆధార్ కార్డు ఇది చేసి చూపిస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ చేసుకుని సబ్సిక్వెంట్ ఫైనల్ లిస్ట్లో ఆ పేరు వస్తుంది. రైట్. సో ప్రేక్షకులకు నేను చెప్పాలనుకోండి, మీకు నోటీస్ వస్తే టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫై చేశారు, కొంతమంది ఫేక్ నోటిఫికేషన్స్ పంపిస్తున్నారు. 10 రూపాయలు కట్టండి మేము ఇస్తున్నాం ఏదో చెప్పండి పంపిస్తున్నారు, దట్ ఇస్ ఆల్ ఫేక్. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది ఈసీఐ నుంచి వస్తుంది అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ కాల్ సెంటర్ నెంబర్ ఉంది, దాన్ని కూడా ఫోన్ చేయొచ్చు కావాలంటే. వచ్చిందంటే టెన్షన్ పడకండి. మీరు మీ తప్పు ఏంటంటే ముందు కనుక్కోండి, ఏంటి పేరు మ్యాచ్ కావట్లేదా, లేకుంటే మీ నాన్నగారు మీకు ఏజ్ డిఫరెన్స్ తప్పు ఉందా, అదేందో మీ ఫామ్ ఫిలప్ చేసినా మీరు తప్పుగా ఫిలప్ చేసి ఉంటారు. 1962 నా డేట్ ఆఫ్ బర్త్ బదులు నేను అది 2022 అని కొడితే తప్పు అయిపోతుంది. సో యూ హ్యావ్ టు కరెక్ట్లీ ఫిలప్ ద ఫామ్. అది చేయకపోతే ఇట్లాంటి మిస్టేక్స్ వస్తుంది. ఇంకోటి, డేటా ఎంట్రీ పాయింట్లో కూడా తప్పులు రావచ్చు. అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ సైట్ నుంచి డేటా ఎంట్రీ డిజిటైజ్ చేసిన తర్వాత ఎంట్రీ చేసినప్పుడు అక్కడ కూడా తప్పులు జరగవచ్చు. సో 2 వైపులు తప్పులు ఉంటుంది, మన వైపు ఉంటుంది, వాళ్ళ వైపు ఉంటుంది. సో వీ కెన్ గో అండ్ సింప్లీ క్లారిఫై ఇట్. ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు బహుశా ఈఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లేదు. ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, ఇదే బూత్లో మీరు ఎక్కడికి చేశారో ఆ జిహెచ్ఎంసీ లోకల్ ఏరియా బూత్లో కానుకుంటే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే మన సైబరాబాద్ వాళ్ళ ఒక వార్డులో ఒక ఆఫీస్ పెట్టి అక్కడ వీళ్ళు వెళ్ళి డాక్యుమెంట్ చూపించేసి క్లారిఫై అయిపోతుంది. ఇట్ షుడ్ బి డన్ 90%. కానీ కొన్ని జెన్యున్ అనామలీస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచే కావట్లేదు, మీ 10th క్లాస్లో లేరు, ఎక్కడ లేరు, మళ్ళీ ఎట్లా వచ్చింది పేరు అని వస్తుంది. బెంగాల్లో జరిగింది ఇది. బెంగాల్లో 4 డిఫరెంట్ ఫ్యామిలీలు ఒకరే నాన్నగారిని చూపిస్తున్నారు, 24 పిల్లలు ఒకరే నాన్నగారితో కనెక్షన్ అవుతుంది. పట్టుకున్నారు వాళ్ళు అనామలీ. చూస్తాడు బంగ్లాదేశ్ నుంచి, అది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసి పడేశారు. ఇప్పుడు ముందట్లాగా కాదు వాసుదేవన్ గారు, ఇప్పుడు రిజెక్షన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మీ దగ్గర కంప్యూటరైజేషన్ ఉంది. వితిన్ సెకండ్స్ యూ కెన్ గెట్ ఇట్, ఈజీలీ పట్టుకోవచ్చు. డూప్లికేట్ ఓటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముందైతే మాన్యువల్గా చెక్ చేయాల్సి, ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ ఇస్ ద బేస్ ఫర్ ఇట్. కొంతమంది ఆప్షనల్గా పెట్టారు ఆధార్ కార్డ్ ఈసారి ఎస్ఐఆర్లో, కానీ మీరు యాక్చువల్లీ పెట్టాలండి మీ ఆధార్ మ్యాండేటరీ చేయాలండి. ఎందుకంటే అది భయపడుతున్నారు. ఎందుకు వాసుదేవన్ గారు, రేపు ఇదే ఆధార్ కార్డ్ని మీ బయోమెట్రిక్ చేసి ఎలక్షన్ కమిషన్ బూత్లో బయోమెట్రిక్ పెడితే మీ ఓటింగ్ పర్సంటేజ్ 50% పడిపోతుంది ఓల్డ్ సిటీలో. అక్కడ చెక్ చేయలేరు కదా మీరు మహిళల్ని, పెద్ద యూజ్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని. మీరు బయోమెట్రిక్ పెట్టారనుకోండి